అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పర్వదినాన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ, ఈరోజు మనం చూస్తున్న సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు గత 4-5 రోజుల నుంచి మరి సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి విషయాలు. ఆయన హైదరాబాద్లో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టు పట్టుబడినట్టు వార్తలు, ఆయనకి ముందు రోజు నెగిటివ్ రిపోర్టు, ఉదయానికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్పి ఏదైతే ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కూటమి నాయకత్వం, ఆ కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్టు కొన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే యాక్చువల్గా ఇది టీడీపీ పార్టీ యొక్క అంతర్గత విషయం. దీని మీద స్పందించకూడదు అనుకున్నప్పటికీ రోజు రోజుకి ఆయన విషయంపై, ఆయన పట్టుబడిన దానిపై, ఆయన మీద వస్తున్నటువంటి అభియోగాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఏదో చేయించిందనే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసి దీని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆయన ఉన్నది హైదరాబాద్లో. అక్కడ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎవరు ఏమి చేయటానికి అవకాశాలు ఉన్నాయి, ఎవరు దీన్ని కుట్రపూరితంగా ఆయన్ని ఇరికించడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇది రాష్ట్ర ప్రజానీకం కానీ యాదవ సమాజం మొత్తం కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తామన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న యాదవ నాయకులు కొంతమంది విమర్శిస్తున్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ఏ అవకాశం దొరికినా దాని మీద మాట్లాడి అటువంటి అవకాశం ప్రతిపక్ష పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇది సహజం, మనందరికీ తెలిసిన విషయమే. కానీ పుట్టాసు మహేష్ కుమార్ యాదవ్ గారు ఆ డ్రగ్స్ కేసులో అభియోగం మోపబడిన ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన మీద చర్యలకు ఉపక్రమించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మటే ఆయనకి సంజయ్ నోటీస్ జారీ చేయటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పటం, ఇవన్నీ కూడా ఒకసారి నిశ్చితంగా గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇది మనందరికి తెలిసిన విషయమే. రాజకీయం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అది కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ లోతుగా అధ్యయనం చేసి నిశ్చితంగా గమనిస్తే పుట్టా సుధాకర్ గారు మంత్రి పదవి రేసులో ఉన్నాడని సొసైటీలో వినపడుతున్నట్టు వినికిడి, పుట్టా మహేష్ కుమార్ మామగారైనటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు రాజ్యసభ రేసులో ఉన్నాడన్నటువంటి ఒక పక్కన వినపడతా ఉంది. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఒకే దెబ్బకు 3 పిట్టలు అన్నట్లుగా రాక ఏలూరు పార్లమెంటు సభ్యునికి ఒక బలహీన వర్గాల వ్యక్తికి అవకాశం వచ్చింది. అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారు గతంలో కూడా టీటీడీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే క్రమంలో కూడా జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆయనకి పదవి రాకుండా దాదాపు 6 మాసాల పైన ఏదైతే ఈ మీడియా ఉందో, ఆయన అన్యమతస్తుడని, ఆయన చర్చిలోకి వెళ్ళాడని, ఆయన మసీదుల్లోకి వెళ్ళాడని కావాలని రచ్చ చేసి లాస్ట్లో కొన్ని మాసాలు మాత్రమే సమయం ఉన్నప్పుడు ఆయనకు అప్పగించినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇదేదో ప్రతిపక్షాలు చేసిన పాత్ర, ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రకండ కాదు. ఆ రోజు అధికార పక్షమే పుట్టా సుధాకర్ గారు యాదవ్ గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చే విషయంలో ఇదంతా కూడా రాద్ధాంతం చేసిన విషయాన్ని మనం ఒకరోజు గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈరోజు పుట్టా సుధాకర్ గారికి మంత్రి పదవి రాకుండా చేయాలి, యనమల రామకృష్ణ గారికి ఆయనతో అవసరం అయిపోయింది కాబట్టి ఆయనకి రాజ్యసభ రాకుండా చేయాలి. ఏదైతే ఏలూరు పార్లమెంటు స్థానం ఉందో ఇదంతా కూడా ఒక సంపన్న వర్గాలు, ఆధిపత్య వర్గాలు,
భూస్వామ వర్గాలకు సంబంధించినది కదా. ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పార్లమెంట్ సభ్యుగా కొనసాగితే మన భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది కదా అనే ఆలోచనలో భాగంగా ఈ ముగ్గురిని కూడా పక్కన పెట్టాలనే ఆలోచనతో మరి కుట్ర ఏమైనా జరిగిందా అని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకుల్ని, ఆ పార్టీ అధ్యక్షుల్ని ప్రశ్నించాల్సి ఉంది తప్ప ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాన్ని ప్రజలెవరు కూడా విశ్వసించరు, నమ్మరు కూడా. ఇది హాస్యాస్పదంగా ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక సాగుతో ప్రతిసారి యాదవ సామాజిక వర్గం మీద దాడి చేస్తానే ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు గొల్ల మండపాన్ని కూలదోస్తామని చెప్పి అనేక పర్యాయాలు ప్రయత్నిస్తే రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి అనేక యాదవ సంఘాలన్నీ కూడా పోరాడి రోడ్డు మీదకి వచ్చి ప్రొటెక్ట్ చేసుకునే సంగతి మనందరికీ తెలిసిన విషయమే కదా అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సన్నిధి గొల్లను తొలగించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కదా. ఆ సన్నిధి గొల్లను పునర్నిర్మించి చట్టాన్ని చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఈరోజు మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి సన్నిధి గొల్లని తొలగించిన విషయం మనందరికి తెలియదా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యాదవులపై ఎప్పుడు కూడా విషం చిమ్ముతూనే బీసీల పార్టీ అని చెప్పుకుంటూనే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక బీసీ మంత్రికిపై కూడా 4 పక్కల నుంచి కూడా సామాజిక పరమైన దాడి జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా. అన్ని సామాజిక వర్గాలు వన సమారాధన చేసినా, ఏదన్నా పెళ్లి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పార్టీల వారు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా అవలంఘనం చేసుకోవటం, గౌరవంగా మాట్లాడుకోవటం, ఇదంతా కూడా మనం చూసే విషయమే కదా. ఏదో ఒక సామాజిక వర్గంలో పాల్గొన్నారని చెప్పి ఒక బలహీన వర్గాలు చేసిన మంత్రిని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఆయన అగౌరవపరిచే విధంగా ప్రవర్తించినటువంటి తీరు కూడా మనందరం గమనించలేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయనకి 4 పక్కల నుంచి కూడా ఏదైతే మీ సామాజిక వర్గాలు ఉన్నాయో ఆయన అడుగు తీసి అడుగు వేయకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈ సమాజం చూస్తూ ఉంది కదా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, పుట్టా మహేష్ కుమార్ గారు యాదవ్ గారి విషయంలో ఏదైనా కుట్ర కానీ, కుతంత్రాలు కానీ, ఒక పథకం ప్రకారం కార్యాచరణ ఏదైనా జరిగి ఉంటే అది కేవలం కూటమి ప్రభుత్వంలో కానీ, కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసే అవకాశం ఉంటుందేమో కానీ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.